హలో ఫ్రెండ్స్, నేను లాస్ట్ చేరిని ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అంటే పక్కన ఉన్న బెల్ నెంబర్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా మన వీడియోస్ మీ మొబైల్లో వచ్చేస్తే మీరే చూసేయండి, ఓకేనా? అయితే ఏంటంటే 2025 ఐపీఎల్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ హోరీగా సాగుతున్న నా మ్యాచ్లు ఏంటంటే కేకేఆర్ ఆర్సీబీ రెండు టీంలు కూడా బలమైనవి అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయగా నేను అనుకున్నాను కేకేఆర్ ఎలా చూసుకున్నా 200+ ఇస్తారు అనుకున్న స్కోర్. మరి ఏంటంటే స్టార్టింగ్ పవర్ ప్లేలో 3 ఓవర్లు మాత్రం స్కోర్ ఏమీ లేకపోయినా తర్వాత మళ్ళీ పుంజుకుందాం అటు కేకేఆర్ ఓపెనర్స్ పుంజుకొని ఎవరైతే సునీల్ నారాయణ అండ్ అజింక్య రెహానా. ముందుగా అజింక్య రెహానా గురించి చెప్పి మంచి ఇన్నింగ్స్ ఆడాడబ్బా. చాలా అంటే చాలా బాగా ఆడాడు. సిక్స్లు కానీ ఫోర్లు కానీ పూల వర్షంలో కురిపించాడు సిక్స్లు అయితే మాత్రం. ఆ, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఓవర్ల వరకు స్కోర్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. 200+ స్కోర్ చేస్తారు అనిపించింది. కానీ 10 ఓవర్ల దగ్గర నుంచి స్కోర్ అంతా నెమ్మదించుకుంటా ఓవర్కి 7 చొప్పున మాత్రం వెళ్ళింది. ఇలా చూసుకుని లాస్ట్కి ఏంటంటే 174 దగ్గర ఆగిపోయారు వాళ్ళు. చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఆర్సీబీ, ఇటు పక్క తిమ్మింగ్లాలు ఉన్నాయి. ఎవరైతే మన రసూల్ కానీ లేకపోతే రింకు సింగ్ కానీ వీళ్ళు ఏంటంటే ఫెయిల్ ప్రదర్శన చేశారు ఫస్ట్ మ్యాచ్లో. అతిగా వాళ్ళ ఎఫెక్ట్ అయినా పడలేదు. బట్ ఏంటంటే 174 చేసి వాళ్ళు టార్గెట్ ఆర్సీబీకి ఇచ్చారు. కానీ ఇక్కడ ఆర్సీబీ గురించి మాట్లాడుకోవాలి. దూకుడైన ఆట, సాల్ట్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇంత ముందు కేకేఆర్గా ఆడాడు సాల్ట్ అనే వ్యక్తి. అలాంటిది సాల్ట్ ఆ విధంగా ఆడాడంటే మామూలుగా కాదు. చాలా బాగా ఆడాడు సాల్ట్ అయితే. ఎందుకంటే నాకు మన టీం రోహిత్ శర్మ ఎలా ఆడుతాడు దూకుడైన ఆట అలాగ అనిపించింది నాకు సాల్ట్ ఆడుతుంటే. చాలా బాగా ఆడాడు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నీకు సాల్ట్ ఆ ఇన్నింగ్స్ ఆడాడు, ఆ సాల్ట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీకి ఇంకా ధైర్యం పెరుగుతుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి కోత బ్యాటింగ్ అనమాట. ఒక పక్క సిక్స్లు కానీ ఒక పక్క బౌండరీస్ కానీ అలోకగా కూడా వేస్తున్నాడు అనమాట. వికెట్ పడినా సరే చూసాం మనం, మన టీమిండియాకి ఆడుతున్నప్పుడు చూస్తాం. వికెట్ పడినా సరే మనం నెమ్మదిగానే ఇన్నింగ్స్ అంటే గెలిపి తీరాలు తీసుకెళ్ళి ఇన్నింగ్స్ ఆడతాడు. వికెట్ పడితే కొంచెం నెమ్మదిగా ఆడతాడు. అలాంటిది రాత్రి వికెట్ పడినా సరే తర్వాత బాల్ 4 కొడతాడు, సిక్స్లు కొడతాడు. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అనిపించింది నాకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మాత్రం. తేలికైపోయింది ఆర్సీబీకి ఇన్నింగ్స్. చాలా తేలిగ్గా అలౌగ్గా చేయించారు చెప్పవచ్చు. ఇంకా చివరిలో కెప్టెన్ పట్టిదారు, ఎవరైతే పట్టిదారో పట్టిదారు కూడా చాలా బాగా ఆడాడు. చాలా సింపుల్గా అయిపోయింది అబ్బా. ఆర్సీబీ అయితే ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే వార్ వన్ సైడ్ ఆర్సీబీ, ఓకేనా? కేకేఆర్ అయితే అనుకున్నట్టు రాణించకపోయినా ఆర్సీబీ మాత్రం పక్క పోలవర్స్ కురిపించిందని చెప్పుకోవచ్చు సిక్స్లతోని ఫోర్లతోని. ఎనివే మీకే అనిపించింది నైట్ మ్యాచ్ అనేది కామెంట్ చేయండి. అలాగే అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? జై హింద్.